అసలు తాడేపల్లికి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నట్లుండి ఎందుకు వెళ్ళినారు? దాని వెనుక ఆంతర్యమైంది. ముందు రోజు గడియాల మండలంలో ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రి అక్కడికి వెళ్ళినారు. ఈనాడు ఆఫీస్ పై దాడి చేసిన తర్వాత అతనికి అక్షంతలేనికి అడిగి పిలిచినారు పార్టీ అధిష్టానం. ఎక్కడ ఆయనకు టికెట్ రాదు అని ఆందోళనతో ప్రెస్ మీట్ పెట్టి ఏదో కవర్ చేసుకోవాలని చూస్తున్నాడు. సరే, ప్రెస్ మీట్లో ఏమైనా ప్రచారం కనపడింది అంటే ఈనాడు ఆఫీస్ మీద దాడి చేయడంలో అతను ఏం తప్పు చేయనట్లు, ఏదో ఈనాడు వాళ్ళే తప్పు చేసినట్లు మళ్ళీ దాంట్లో మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన సీనియారిటీ అని ఇంకొకసారి మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఆయన. ఎందుకంటే కర్నూలు టౌన్ నడిబొడ్డులో ఉన్న పార్టీ ఆఫీస్కు ఆయనకు సంబంధించిన రౌడీలను పంపించి దాడి చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు మేము దాడి చేసినామని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినారు? ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడే కానీ ఎవరి ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి ఆ సంస్కృతి ఉండేది కేవలం వైసీపీ వాళ్ళు. అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఎవరు మీ ఇంట్లో వాళ్ళ లేడీస్ని కానీ మా మేడం కానీ కోడలు కానీ ఎవరు ఏమనలేదు. వాళ్ళు రాసినారు పేపర్లో. నువ్వు నిజంగా మాలేసుకున్నారు శివమాల, నువ్వు లేదు నేను ఒక తప్పు చేయలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేయలేదంటే వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర యానోసాడ కూర్చొని నేను వచ్చినా రాండి ఈనాడు వాళ్ళని పిలిచాలా, కానీ నువ్వు ఎవరో ఏదో అన్నారని నువ్వు దాడి చేస్తావు. అయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది, ఎవరి మీదనైనా నిందించే హక్కు ఉంది. ఇట్లా మళ్ళీ తప్పు చేసి మళ్ళీ కవర్ చేసుకోవడం. అవును, గతంలో నువ్వే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ అయిపోయి చరితమ్మ గారు చర్చకి పిలిచినారు, రాండి మా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నారు, నీ బాధ్యతలు ఉన్నారని గౌరవ వెంకటరెడ్డి గారు అయితేనేమి చరితమ్మ గారు అయితేనేమి నేను కూడా అదే ప్రెస్ మీట్లోనే చర్చకి పిలిచడం జరిగింది. లేదు నీకు వీలు కాదంటే మేమే యాగంటికి వస్తామని చెప్పినాము. యాగంటి ఈశ్వరుని చేయి పెట్టి నువ్వు చెప్పు, నేను ఎవరికి అన్యాయం చేయలే, మేమే దాన ధర్మాలు చేస్తున్నాము, నేను సత్యహరిచంద్రుడి పక్కపక్కనే ఉంటామని. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఈరోజు కాటసాని అంటే ఏంది అనేది. మీరు కబ్జా చేయని ఏరియా ఏదైనా ఉందా? శ్మశానాల కాని నుంచి గవర్నమెంట్ భూములు, దేవాలయాల భూములు కంప్లీట్ అన్ని కబ్జాలకు గురైనాయి. ఓరకల్లు కల్లూరు చుట్టుముట్టు దాదాపు 1000 ఎకరాలు నీ బినామీల పేరు మీద పెట్టుకొని నా కొడుకు పేరు మీద 4 ఎకరాలు ఉంది అంట. దొంగోడు ఎవరన్నా దొంగిలిన సొమ్ము ఇంట్లో పెట్టుకుంటాడా? ఎన్నో ఎక్కడో వానికి తగ్గైన చోట ఆధార్ పెట్టుకుంటాడు, లేకుంటే నమ్మకమైన వాళ్ళ పేర్ల మీద పెట్టుకుంటాడు. నువ్వు అన్ని మీ ఫాలోవర్స్ మీద, నీ వాళ్ళ మీద, మీ బంధువుల మీద పెట్టుకొని ఈరోజు నా దగ్గర ఏం లేదు ఉంటే అందరికి ఇస్తా అని మాట్లాడము చాలా సిగ్గుచేటు. మీరు ఇంకొకసారి పత్రికల మీద కానీ విలేకరుల మీద కానీ దాడి చేస్తే ప్రజలు కూడా మీ మీద దాడి చేయడానికి కూడా రెడీ ఉన్నారు. ఈరోజు మీ సీఎం గారు అట్నే ఉన్నారు, మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అట్నే ఉన్నారు. మొన్న సిద్ధం మీటింగ్ పెట్టి మీరు విలేకరుల మీద దాడి చేస్తున్నారు. అంటే మీరు సిద్ధమైనది ఇదేనా విలేకరుల మీద దాడి చేయడానికి? శ్రీదేవి గారు ఎమ్మెల్యే గారు, పత్తికొండ ఎమ్మెల్యే, ఆమె వాళ్ళ మేడం గారి ముందరనే ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టినారు. ఏకంగా నిన్న ఈనాడు ఆఫీస్ మీదకి. ఏం చెప్పాలనుకున్నారు మీరు ప్రజలకు? ప్రజలు అడిగితే ప్రజల మీద తప్పుడు కేసు, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ప్రజల మీద, తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద తప్పుడు కేసులు పెడతారు. విలేకరులు, ప్రెస్, మీడియా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ చేసి మళ్ళీ నేను సత్యహరిచంద్రుని అన్నట్లు ఆడపోయి ప్రెస్ మీట్ పెడితే ఇది ఎవరు నమ్మరు. రా, నువ్వు కలెక్టర్తోని ఎస్పీతోని నేను పర్మిషన్ తీసుకుంటా అన్నారు కదా. ఎప్పుడు చెప్పండి? మాకు అడిగి బేజారు వస్తుంది మా ఇన్ఛార్జ్ గారికి. మీరు నిజాయితీ పనులు అయితే ప్రజల ముందుకు చర్చకు రావాలని మేము మళ్ళీ ఇంకొకసారి కూడా పిలుస్తున్నాము. నువ్వు యాడ్నో తాడపల్లిలో ఇంకోసారి పోయి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నా నువ్వు గంజాయి మొక్కవే కానీ తులసి మొక్కవే అయితే కాదని నేను పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఇలాంటి రౌడీలకు, గుండాలకు దయచేసి
ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి అసెంబ్లీని అపవిత్రం చేయొద్దని చెప్పి నేను సీఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది మొన్న ఇతను చేసిన దౌర్జన్యాలు కబ్జాల గురించి. ఈవెన్ ఎవిడెన్స్ తో సహా మాకు మొన్న పేపర్లో రావడం అంశంలో మా ఇన్ఛార్జి ఇంటి పక్కన జనాలే అంతా మా దగ్గర మేము నా బాధ్యతలో మేము నష్టపోయినా మా స్థలాలు కబ్జాలు చేసినారు, మీరు ఎప్పుడు పోతారు మమ్మల్ని పిలుచుకోకండి. అందుకు దయచేసి రామ్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీరు ఏదైనా ఉంటే రండి చర్చకు. మీ బాధితులు 100 మందిలో ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఏ సెంటర్కి రమ్మన్నా రానికి రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి కానీ చెప్పండి వచ్చేస్తాం. దానికి పోలీసులు కలెక్టర్లు ఏం అవసరం లేదా మీ ఇంటికాటికి రావాలా చెప్పండి, మేమే వస్తాం. అందరిని బాధ్యత అనుకోండి, మీకు టైం లేకపోతే అంతే అండి. థ్యాంక్ యూ, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.